హాయ్ అండి. వెల్కమ్ టు బొబ్బిల్ అనితాస్ టెర్రస్ గార్డెన్. నేను అనిత. ఈ రోజు మన మిద్దె తోటలో మంచి హార్వెస్ట్ ఉందండి. అవేమేమి ఉన్నాయో చూసి ఈ రోజు మొత్తం తెంపేసుకుందాం పదండి. ఈ రోజు అయితే పర్పుల్ కలర్ వంకాయలు అయితే మంచిగా రెడీ అయినాయండి. పర్పుల్ కలర్ సార్కల వంకాయలు రౌండ్వి మంచిగా రెడీ అయినాయి. చూడండి ఈ మొక్కలకి, ఈ మొక్కలు ఎంత అందంగా ఎంత గ్రీన్గా ఉన్నాయో చూడండి. ఈ వంకాయలు అయితే ఈ మొక్కలకైతే వంకాయలు మంచిగా అయినాయి. చూడండి కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ మొక్కకి ఒకటి అయింది, ఇక్కడైతే 2, 3 అయినాయండి. ఇక చూడండి, చూస్తారు కదా వంకాయలు, చూస్తారు కదండి వంకాయలు ఎంత ఘనం ఉన్నాయో. ఇక చూడండి ఈడొకటి, అక్కడ ఒకటి, ఇక్కడ 2, ఈడ 2 చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కట్ చేద్దాం. మళ్ళీ ఈ మొక్కకు కూడా ఇక చూడండి, ఈ మొక్కకైతే చాలా వచ్చినాయి. చూస్తారు కదా, ఈ ఊకేనే లావ్ అయిపోతున్నాయండి. ఒక్కరోజు హార్వెస్ట్ చేసుకునే ఒక్కరోజు లేట్ అయితే ఇట్లా లావ్ అవుతున్నాయి. ఇవి లావ్ అయినా కూడా మంచిగా లేతగా ఉంటున్నాయి. ఇట్లా లోపల గుజ్జు అయితే మంచిగా లేతగా ఉంటుంది. విత్తనాలు అయితే ఏం రావట్లేదు. కొత్త మొక్కలు కదా మంచిగా వస్తున్నాయి అనమాట. కట్ చేద్దాం ఇప్పుడైతే కట్ చేసుకుందాము ఉన్న కాడికి. చూడండి చూడండి అయితే నేను ఇప్పటి వరకు అయితే ముళ్ళొంకాయలు ఒకటే రెడీ చేసుకున్నా కదా, అంటే విత్తనాల కోసం. ఇవి కూడా చాలా మంది ఇష్టపడుతురు. ఇవి కూడా కొంచెం విత్తనాలకు రెడీ చేసుకుంటున్నా. 2 మొక్కలు అయితే వదిలేసినానండి. ఇవన్నీ రెడీ కావాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అగో చూడండి, ఇక్కడ ఈ మొక్కలు ఉన్నాయి కదా, ఇంకో ఈ మొక్కకు వదిలేసిన అనమాట. ఇగో చూడండి, మీకు అన్ని రకాలు కావాలంటే కొంచెం వెయిట్ చేయండి. ఒకటే రకం కావాలంటే పంపించమంటే పంపిస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. ఇవన్నీ మీకు కావాలంటే కొంచెం ఒక 20 డేస్ వెయిట్ చేయండి. చూడండి ఇగో ఇవన్నీ మీకోసమే వదిలేసిన అనమాట. ఇగో చూడండి, ఈడ 2 వదిలేసిన, ఈ మొక్క మొత్తం వదిలేసిన. మళ్ళీ ఇక్కడ ఇవి పర్పుల్ కలరు సారకల వంకాయలు అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. మనం ఇట్లా మంచిగా రెడీ చేసుకొని ఆ మొక్కకే మంచిగా పండయి మంచిగా విత్తనం రెడీ అయినాక కట్ చేసుకొని మనం సేవ్ చేసుకుంటే అందరికి ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో నేనైతే ఇట్లా వదిలేశానండి. ఇవన్నీ మీకోసమే కదండి, నా కోసం అయితే కాదు కదా. నాకు ఎన్ని అండి 2, 3 విత్తనాలు అయితే మస్తు అవుతాయి. ఇవన్నీ మీకోసమే. అవన్నీ రెడీ అయినాక మీకు ఇస్తా. ఇప్పుడైతే ఉన్నకాడికైతే ఈ 2 మొక్కలకైతే కట్ చేసుకుందాం. అంటే ఒక 4, 5 మొక్కలు నాటుకుంటే 2 మొక్కలు అయితే సీడ్స్ కోసమే వదిలేస్తున్నా నేను. చూడండి ఎంత బాగున్నాయి. ఇట్లా అయితే అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఒకటి కూడా కట్ చేద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఈ మొక్కకు చూడండి ఎంత ఉన్నాయో, చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. చూడండి 2 మొక్కలకి ఇక పెద్ద పెద్ద సైజు ఉన్నాయి కదా. ఇంచుమించు అయితే కేజీకి దగ్గరగా కేజీ వరకు అయినాయండి. చూడండి 4 మొక్కలే ఉన్నాయి నా దగ్గర. పర్పుల్ కలర్ వంకాయలు అయితే 4 మొక్కలు ఉన్నాయి. ఈ 2 మొక్కలు నేను కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు చూపించిన కదా, 2 మొక్కలు అయితే విత్తనాలకు వదిలేసిన. ఇప్పుడు ముళ్ళొంకాయలు ఉన్నాయండి, ముళ్ళొంకాయలు కట్ చేసుకుందాం రండి. ఇక్కడ చూడండి, వీటికైతే ముళ్ళొంకాయలు సీడ్స్ కోసం వదిలేసినవి మొత్తం కట్ చేసుకొని విత్తనాలు అయితే సేవ్ చేసిన కదా, మీకు వీడియో పెట్టాను కదండి. ఇప్పుడు మాత్రం ఇక నేనైతే రోజు కట్ చేసుకుంటా. ఇంకా చాలు విత్తనాలు అయితే బాగానే సేవ్ చేసిన. ఇక ఇవైతే నేను కట్ చేసుకుంటా. ఇంకా నయం మొక్క ఖరాబ్ కాలేదు. నేను ఎక్కడ ఖరాబ్ అయితే అనుకున్నా,
ఎందుకంటే విత్తనాలకు వదిలేస్తే మొక్కలు పాడైపోతాయి. ఇంకా నయం ఇది బాగానే తట్టుకుంది ఈ మొక్క అయితే. ఇక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ లాస్ట్‌కి. చూడండి. యాజ్ ఇట్ ఈస్‌గా వంకాయలు ఇక్కడ చూడండి, ముళ్ళొంకాయలు మళ్ళీ మంచిగా అవుతున్నాయి మొక్కలైతే. కొత్త మొక్కలు లెక్క అవుతున్నాయి. పూతలు వస్తున్నాయి, మళ్ళీ కాపు వస్తుంది. ఇగో చూడండి. మనం ఒక్కసారి నాటుకుంటే ఎన్నిసార్లు కట్ చేసుకుంటున్నామో చూస్తారు కదా మీరు. ఆకులు అయితే విపరీతం వస్తాయి, మన కాయలు అయితే వెతుక్కోవాలన్నమాట. ఇగో ఈడొకటి ఉంది, ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. కాయలు చూడండి ఎంత మంచి షైనింగ్ ఉన్నాయో చూస్తారు కదా, మెరుస్తున్నాయి. ఈ చెట్టుకు 4 వచ్చినాయి, ఇంకా మస్తు చెట్లు ఉన్నాయండి, తెంపుకుందాం. చూడండి మొక్కలు అయితే గ్రీన్ గా మంచిగా వస్తున్నాయి. సాయంత్రం పూట వాటర్ పట్టాలండి. సాయంత్రం పూట వాటర్ పట్టి పొద్దున మనం ఏవైనా ఆకులు, ఎండిపోయిన ఆకులు, ఇంకా ఏవైనా వేస్ట్ ఆకులు ఉంటే పొద్దున్న వచ్చి మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం వచ్చి వాటర్ పట్టాలి. 4-5 రోజులకు ఒకసారి మిద్దె మొత్తం క్లీన్ చేసుకోవాలి, అంటే ఊడవాలి. మంచిగా ఫ్రెష్గా ఉంచుకుంటే మనకైతే ఈ మిద్దె మీదకి వస్తే ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అనమాట. నాకైతే నిజంగా చెప్తున్నా, మిద్దె మీదకి వస్తే మంచిగా అనిపిస్తుంది పొద్దుట పూట. ఇప్పుడు మొక్కలు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా నీట్గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఈ చెట్టుకైతే కట్ చేసుకుందామండి. ఇగో దీనికి కూడా ఒకటి అయింది చూడండి. ఒకటి కదండి, చాలా ఉన్నాయి దీనికి కూడా. ఇగో చూడండి. ఊకనే ఇవి లావైతాయండి, మనం ఒక్క రోజు నెగ్లెక్ట్ చేస్తే ఉబ్బిపోతాయి ఇవైతే. ఇంకో చూడండి, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి అయితే ఎప్పటికొక హార్వెస్ట్ వస్తూనే ఉంది నాకైతే. మిగతా స్ప్రే వీడియోలు అవన్నీ పెడదామంటే కూడా టైం ఉండట్లేదు, ఈ హార్వెస్టే సరిపోతుంది. ఇక్కడ కూడా 2 ఉన్నాయి, కట్ చేద్దాం. చూడండి ఇక్కడ కూడా ఒకటి పెద్దది ఉంది. ఇంకో చూడండి, ఈడ కూడా ఒకటి ఉంది. ఇంకో ఇక్కడ కూడా. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకున్నాక మనం కొంచెము ఏదన్నా లిక్విడ్స్ ఇస్తుండాలన్నమాట. మంచి పోషకాలు మొక్కలకు ఇస్తుంటే మళ్ళీ మంచిగా అవుతాయి అన్నమాట మొక్కలు. ఇవి గుత్తొంకాయకు బాగుంటాయి, చిన్న చిన్నగా ఉంటాయి. ఇవి కూడా కట్ చేసేసినాయి. ఇవి చూడండి, ఈ కలర్ ఉన్నాయి, గ్రీన్ కలర్. కొన్నేమో ఇప్పుడు దాకా కట్ చేసిన కదా, సార్కలుగా ఉన్నాయి, మెరూన్ కలరు. ఇవేమో గ్రీన్ కలర్. ఈ 2 కలర్లు నేను కలిపి సేవ్ చేసిన విత్తనాలు. ఓకేనా అండి? సపరేట్ ఎందుకండి, 2 ముళ్ళొంకాయలే కదా, ఇక 2 కలిపి సేవ్ చేసేసిన. ఇగో ఆకులు ఉంటాయి కదా, ఆకు వెనకాల ఉండిపోతాయి చూడండి. ఇగో కనిపించవన్నమాట. చూడండి, ఒక్క చెట్టుకు 5 వంకాయలు వచ్చినాయి చూడండి. మస్తు వంకాయలు వస్తున్నాయి మన గార్డెన్లో. చూడండి, మన మిద్దె తోటల్లోనే ఇన్ని కిలలు వస్తుంటే నాకైతే విచిత్రం అనిపిస్తుందండి. నేనేనా ఇంత మంచిగా పంట పండిస్తున్నాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే. మన భూమిలో వచ్చినట్టే వస్తున్నాయి చూడండి, కుండీలలో మంచిగా వస్తున్నాయి. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి, తెంపుదాం. ఇంకా 2-3 మొక్కలు ఉన్నాయి, తెంపేద్దాం. ఇక మొక్కలకు ఇంకా 2-3 మొక్కలకు ఉన్నాయి, ఆయన తెంపేసుకుందాం. ఇక ఇవి కూడా గ్రీన్వే. ఇక చూడండి,
చూస్తారు కదా ఇగో. నాకైతే వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. నేను బాగానే తింటా వంకాయ కూర. మా ఇంట్లో అందరూ ఇష్టపడతారు. కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది. వంకాయలు అంటేనే కొంతమంది భయపడతారు. అట్లే మాకైతే ఏం అట్లా ఉండదన్నమాట, తింటాం మంచిగా. చూడండి ఇది కూడా లావ్ అయిపోతుంది. ఇగో ఈడ కూడా ఒకటి ఉంది చూడండి. వామ్మో ఏం వంకాయలు ఇవి, ఇగో చూస్తురా, రెండు ఉన్నాయి. ఈడొకటి ఉంది, ఇగో ఈడొకటి ఉంది. తెంపేద్దాం. నేను అసలు లేవేమో అనుకున్నా, తెంపుతుంటే కనిపిస్తూనే ఉన్నాయి. ఇవి ఇక్కడ వేసుకుందామండి. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇవి చిన్న బకెట్లలో నాటుకున్నా నేను. ఇంత మంచి హీల్డ్ వస్తుంది. మొన్న ఉల్లిపాయది ద్రావణం ఇచ్చిన అనమాట. ఎలాగో మనము మట్టిలో అయితే పశువుల ఎరువు గిట్ట బాగానే సగానికి సగం కలుపుకుంటున్నా. అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు, మళ్ళీ మొన్న ఉల్లిపాయ పొట్టు ద్రావణము ఇవన్నీ ఇస్తుంటా అనమాట రోజు. అంటే రోజు అంటే 4-5 రోజులకు ఒకసారి అయితే ఏదో ఒక ద్రావణం అయితే ఇస్తుంటానండి. ఇస్తుంటే మళ్ళీ ఇప్పుడు మంచిగా పూతలు వస్తున్నాయి చూడండి. చూడండి పూతలు మళ్ళీ స్టార్ట్ అయినాయి. నిండిపోయింది చూడండి, బుట్టికి పడిపోయింది. ఇగో చూడండి కింద పడిపోతున్నాయి అన్నీ. ఇగో చూడండి ఇట్లా ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా. పొద్దుటి పూట వచ్చి ఇగో ఇదే పని చేస్తుంటా రోజు. నేను రోజు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట అయితే టైం పడుతుందండి ఈ మొక్కలను చూసుకోవడానికి గార్డెన్లో. పర్పుల్ కలర్ సార్కల్ వంకాయలు ఒక బుట్టి నిండిపోయింది. ఇప్పుడు ఇది ఒక బుట్టి నిండిపోయింది. ఇంకా లాంగ్ వంకాయలు కూడా ఉన్నాయండి, అది కూడా ఒక బుట్టి నిండేటట్టు ఉంది. అవి తెంపుకుందాం. ఇంకా చూడండి లాంగ్ వంకాయలు మంచిగా అయినాయి. ఇవి మనము ఫ్రై చేసుకోవాలి, ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. చూడండి పర్పుల్ కలర్ లాంగ్ వంకాయలు, లాంగ్ బ్రింజాల్. చూడండి ఒక్క చెట్టుకు ఇన్ని వంకాయలు వచ్చినాయి. ఇంకా ఉన్నాయండి, అక్కడ 4-5 చెట్లు ఉన్నాయి. కట్ చేద్దాం. ఇగో ఈడ కూడా ఒకటి కట్. చూడండి ఇక్కడ కూడా 2 ఉన్నాయి, కట్ చేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి కొత్త మొక్కకి చిక్కుడుకాయ చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. ఇక్కడ టమాటా మొక్క కూడా రెడీ అవుతుంది. ఇది చెర్రీ టమాటా ఉన్నట్టుంది, అదే పడి మొలిచింది. ముందు ఇంట్లో ఉండే మొక్క మళ్ళీ మొలిచింది. ఇక్కడ చూడండి ఇదైతే నేను నాటుకున్నా. ఇవైతే కొంచెము మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కల్ అయితే రెడీ అవుతాయండి. చూడండి మొక్క అయితే ఎంత గ్రీన్గా ఎంత అందంగా వస్తుందో చిక్కుడుకాయ. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి, మొన్ననే కట్ చేసుకున్నా. ఎక్కువ పెద్దగా కాలేవు, అయినా సరే కట్ చేద్దాం. ఇగో ఇక్కడ కూడా రెండు అయితే రెడీ అవుతున్నాయండి. ఇగో ఇక్కడ మంచిగా వస్తున్నాయి వంకాయలు అయితే. ఇట్లా లేతగా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కర్రీ అయితే. ఇక్కడ చూడండి ఇది కొంచెం పెద్దగా అయింది. ఇది ఒక్కటి. ఇంకో మొక్క కట్ చేద్దామండి. ఇక చూడండి ఎంత బాగా వస్తున్నాయో వంకాయలు అయితే, సూపర్ వస్తున్నాయండి. కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి, సూపర్ వస్తున్నాయి. ఇగో ఈజీగా వచ్చేస్తున్నాయి, ఇది సీజర్ పెట్టకుండా కూడా వచ్చేస్తున్నాయి ఈజీగా. చూడండి ఇగో ముల్లంకాయలే చాలా కష్టం కట్ చేయాలంటే, సీజర్ పెట్టేదాకా కట్ చేయడానికి రాదు. ఇక చూడండి చూస్తారు కదా, ఇది లాస్ట్ మొక్కనండి. ఇగో ఇక్కడ నేను 3 మొక్కలు నాటుకున్నా లాంగ్ వంకాయలు, మంచిగా అవుతున్నాయి చూడండి. రోజు సాయంత్రం అయితే కంపల్సరీ వాటర్ అయితే ఇస్తున్నానండి. ఎండాకాలం కదా, ఎండాకాలము ఒకరోజు వాటర్ పోయకుంటే మొక్కలన్నీ వాడిపోతున్నాయండి. మళ్ళీ వాడిపోయినాక మనం వాటర్ పోస్తే ఆకులన్నీ మొత్తం ఎండిపోయినట్టయి రాలిపోతున్నాయి. ఒక్కొక్క మొక్క అయితే చనిపోతుంది అనమాట. ఎక్కువ వాటర్ ఇయ్యక ఇస్తే కూడా మొక్కలు చనిపోతాయి. ఇక్కడ చూడండి ఈ మొక్కకు కూడా లాంగ్ వంకాయలు ఎంత బాగా వచ్చినాయో, సూపర్ వచ్చినాయి చూడండి.
గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి. ఈ అన్ని వంకాయలండి. ఈ వంకాయలు, ఆ వంకాయలని గాదు. ప్రతి ఒక్క వంకాయలైతే మన గార్డెన్‌లో ఇట్లొస్తున్నాయి గుత్తులు గుత్తులుగా. ఇవైతే కట్ చేద్దామండి. చూస్తుర్రు గదా! ఎన్ని రకాల వంకాయలొస్తున్నాయి. ఇంకా నల్ల వంకాయలు గూడా ఉన్నాయి. వీటికే ఇగ మొత్తం టైమంతా వీటికే అయిపోతుంది కట్ జేసుకోవడానికి. ఒక 5 మొక్కలు నాటుకున్నానండి. అంటే ముళ్ళొంకాయలు ఒక 10 మొక్కలు, ఈ నల్లొంకాయలు ఒక 5 మొక్కలు, ఈ లాంగ్ వంకాయలు ఒక 5 మొక్కలు ఇట్లా నాటుకున్నా. ఈ 5 మొక్కలకే ఇంతగనం వస్తున్నాయి జూడండి. ఇక్కడొకటుంది పెద్దది. కట్ చేద్దాం. ఇది గూడా కలర్ మారితే ఇగ కట్ జేయాలిగ. అవంతకే ఆగిపోతాయన్నమాట. ఇక్కడ చూడండి లాంగ్ వంకాయలు గూడా ఎంత బాగొచ్చినాయో. కేజీ వరకైతే వంకాయలొచ్చినాయండి. చూస్తుర్రు గదా! ఎంత మంచిగొస్తున్నాయో వంకాయలు. అసలు ఒక్క రోజు లేట్ అయితే అయిపోయానండి. అంటే లేట్ గూడా అయితలేదండి. అంటే వారంలో 3 సార్లయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నా. అయినా సరే ఇన్ని వంకాయలొస్తున్నాయి చూడండి. ఇంకా నల్ల వంకాయలు గూడా ఉన్నాయి. అవి గూడా ఒక బుట్టి నిండిపోతది. అవి గూడా కట్ చేద్దాం రండి. చూసారు గదండీ! వంకాయలైతే ఎంత ఘనమొస్తున్నాయో మన గార్డెన్‌లో. నేను అనుకున్న దానికంటే ఎక్కువనే వస్తున్నాయి. ఎంత టైం పట్టిందో జూడండి. 3 రకాల వంకాయలైతే కట్ జేసుకున్నాము. ఇప్పుడు నాలుగో రకము బ్లాక్ వంకాయలు, రౌండ్ వంకాయలండి. అవి కట్ జేసుకుందాం రండి. ఇగో జూడండి వంకాయలు. బ్లాక్ వంకాయలు. ఇగో ఇక్కడైతే చూడండి నాకు తెలవకుండానే ఇదైతే రెడీ అయిపోయింది విత్తనాలకు. ఇది విత్తనానికి సేవ్ చేద్దాం ఇదొకటి. ఇవైతే కట్ చేద్దామండి. ఇందులో గూడా ఒక మొక్క అయితే వదిలేద్దాం అనుకుంటున్నా విత్తనాల కోసం. ఎందుకంటే అన్ని రకాల విత్తనాలైతే మన గార్డెన్‌లో నుంచే సేకరించాలని నేను అనుకుంటున్నా. నేను సేకరించి నాకు కొన్ని పెట్టుకొని మిగతా వారికైతే అందరికి పంపియాలని అనుకుంటున్నానండి. అంటే రోజు అనిత గారు విత్తనాలు ఇస్తా అంటుంది. ఇస్తలేదని మాత్రం అనుకోకండి. రెడీ కావాలి గదా! 1, 2 పంపేయడానికి రాదు గదండీ. ఒక 10 రకాల విత్తనాలన్నా మీకు పంపిస్తే నాకు సంతోషం అనిపిస్తదనమాట. అందు గురించి కొంచెం రెడీ అయ్యేంత వరకు ఆగుతున్నా. ఎలాగో వర్షాకాలం వస్తుంది గదండీ. వర్షాకాలం వరకైతే పెట్టుకోండి. ఇప్పుడు ఎండాకాలం గదా! అంత తొందర పడాల్సిన అవసరం ఏం లేదు విత్తనాల కోసం. కొంచెం లేట్ అయినా నేను మీకు ఒక 10, 15 రకాల విత్తనాలైతే పంపిస్తానండి. అందు గురించి నేను అన్నీ సేవ్ అయ్యే వరకు ఆగుతున్నా. లేకపోతే ఎంబడే 1, 2 విత్తనాలంటే 1, 2 రకాల విత్తనాలంటే పంపించేదాన్ని ఎప్పుడో. ఒక 10, 15 రకాల విత్తనాలైతే మీకు పంపియాలనుకుంటున్నా. అందు గురించి కొంచెం లేట్ అయితుంది. ఏమనుకోకండి. ఇప్పుడు ముళ్ళొంకాయలు ఒకటే రెడీ అయినాయి గదా! మళ్ళీ పర్పుల్ కలర్ సార్కల్ వంకాయలు ఇప్పుడు చెట్లకున్నాయి. అవి పండు గావాలే, మంచిగా విత్తనాలు అందులో రెడీ గావాలి. నేను కట్ జేసుకోవాలి. అవి సేవ్ జేసుకోవాలి. కొంచెం టైం పడతది గదా! మళ్ళీ ఒకటే రకం ముళ్ళొంకాయలు జూసి నాకు పంపియండి అంటే ఒకటే రకం పంపియడానికి కుదరదు గదా! కాబట్టి ఒక విత్తనం చేసి మీకు పంపిస్తే బాగుండదు గదా! ఎలాగో పంపిస్తున్నా గదా! 10, 15 రకాల విత్తనాలు పంపిద్దామనే ఉద్దేశంతో ఇలా ఒక్కొక్కటి సేవ్ జేస్తున్నానండి. అందుకే లేట్ అయితుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ బ్లాక్ రౌండ్ వంకాయలు ఎంత ముద్దుగున్నాయో, క్యూట్‌గున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవైతే గుత్తి వంకాయకు బాగుంటాయి. ఎంబడెంబడే కట్ చేసుకుంటేనే మొక్కలు హెల్తీగా ఉంటాయండి. ముదిరిపోయేదాకా ఉంచొద్దు. ఇక మనకు వీలు కాక ఒక్కరోజు లేట్ అయితే ఇవి లావ్ అయిపోతున్నాయి కానీ నిజానికైతే లేతగా ఉండగానే కట్ చేసుకోవాలి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా రెడీ అయిపోయింది. ఇగో ఇక్కడ రెడీ అయింది. అమ్మో కనిపిస్తలేవు నాకు. ఇక్కడ ఒకటి ఉంది. ఈ వంకాయలన్నీ అందరికి ఇచ్చేస్తానండి. మేము ఉండేది ఇద్దరం. మేము ఎన్ని తింటాము అంటే తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్కు ఇచ్చేస్తాను అనమాట. ఇంకో చూడండి ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఇగో ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి చూడండి. ఇవి లేతగా ఉన్నాయి. ఇగో ఇది ఒక్కటి కట్ చేద్దాము. మిగతా అన్ని ఉండని. ఇది ఒక్కటి రెడీ అయింది. ఇగో చూడండి ఇవి అట్లే ఉన్నాయి. ఇగో ఈడ కూడా ఒకటి ఉంది. ఇది కూడా కట్ చేద్దాం. చూడండి చూడండి ఎన్ని వచ్చినాయి. ఇగో ఈడ కూడా ఒకటి ఉంది. ఆకు చాటున ఉండిపోతున్నాయి. ఒక్కొక్కటి మిస్ అయిపోతుంది. ఇది ఒక్క చెట్టు ఉందండి. ఇది ఒకదాన్ని కట్ చేద్దాం.
ఇక చూడండి ఇక్కడ ఒకటి ఉంది, ఒకటే ఉందండి ఈ మొక్కకి. ఇగో చూడండి బ్లాక్ వంకాయలు అయితే ఎంత బాగా వచ్చినాయో, క్యూట్ గా బ్లాక్ బ్యూటీ అంటారు కదా, అంత బాగున్నాయో, మంచిగా మెరుస్తున్నాయి, మంచిగా ఎండకైతే సూపర్ ఉన్నాయండి. చూడండి 4 రకాల వంకాయలు అయితే మనం కట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి మంచిగా అన్ని క్యాబేజీలు అయిపోయినాక ముచ్చటగా 3 క్యాబేజీలు అయితే ఉన్నాయి ఇక్కడ. అదైతే అక్కడిదైతే రెడీ కాలేదు. ఇక ఈ 2 రెడీ అయినాయి, ఇవి కూడా కట్ చేసేసుకుందామండి. ఇక అయిపోతాయి, ఇక ఖాళీ అయిపోతుంది అనమాట ఇది. చూడండి క్యాబేజీ భలే బాగుందండి, సూపర్ ఉంది. మొన్న 2 కట్ చేసుకున్నాం కదా, అంతకు ముందు 2 కట్ చేసుకున్నాము, ఇప్పుడు ఇక 2 ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకున్నాం. చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రెష్గా. చూడండి వాటర్ అయితే భలే బాగా వస్తాయండి ఎండకు. నేను సాయంత్రం పూట వాటర్ పడతా కదా, నీటి బిందువులు చూడండి ఎంత బాగున్నాయో, కనిపిస్తున్నాయా మీకు? చూడండి భలే హెల్దీగా ఉంది, పురుగు పుచ్చు ఏది లేదు. చూడండి ఇది ఇంకా కొంచెం పెరగాలండి, నేను రెడీ అయింది అనుకున్నా. ఇగో చిన్నగా ఉంది, ఇది రెడీ అయినాక కట్ చేసుకుందాము. ఇదొకటి అదొకటి కొంచెం టైం పడుతుంది. ఇదైతే అయిపోయిందండి. దొండకాయలు కట్ చేసుకుందామండి. ఇంతకుముందు హార్వెస్ట్ లో కట్ చేసుకోలేదు, ఇప్పుడైతే అన్ని రెడీ అయిపోయినాయి, కట్ చేద్దాం. ఇక చూడండి ఎంత బాగున్నాయో, ఇక చూడండి గుత్తులు గుత్తులుగా మంచిగా వచ్చినాయి. చూడండి ఇక ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చి మంచిగా అవుతున్నాయి. నేను ప్రూనింగ్ చేసుకుందాం అనుకున్నా, కానీ ప్రూనింగ్ చేసుకోక ముందే మళ్ళీ చిగురులు వచ్చి మంచిగా వస్తున్నాయి. చూడండి కాయలు అయితే కట్ చేద్దాం. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి, కొత్తగా చిగుర్లు పోసుకున్న వాటికి కూడా వస్తున్నాయి. చూడండి ఇక లేత ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒకటి ఉంది. వీటికి పోషకాలు ఇయ్యక, అంటే పశువుల ఎరువు ఇయ్యక చాలా రోజులు అవుతుందండి, ఒక 2 నెలలకు ఎక్కువనే అవుతుంది. ఆ రోజు ప్రూనింగ్ చేసినప్పుడు పశువుల ఎరువు బాగానే వేసినా కదా అని ఊకున్నా. బాగానే 2 నెలల నుంచి అయితే నేను ఇంకేం పోషకాలు లిక్విడ్ ద్రావణాలు తప్ప ఏమి ఇవ్వట్లేదు, అయినా సరే మంచిగా వస్తున్నాయి. చూడండి ఇక కొంచెము ఎరువు వేసుకోవాలి, మళ్ళీ కొంచెం ప్రూనింగ్ చేసి వేసుకుందాం అనుకున్నా. ఇవి ప్రూనింగ్ చేసుకోకుండా కూడా మళ్ళీ మంచిగా వస్తున్నాయి, చూడాలి. కొంచెం ఎరువు వేసుకుంటే బాగా. ఇక్కడ దాకా వెనిగో ఈ ఆకులు, ఇక్కడ కాకర తీగ, బీర తీగ అన్ని ఇందులో కలిసిపోతున్నాయి. ఇగో ఇక్కడ దాకా ఉంది తీగ, చూడండి ఇక్కడ ఒకటి ఉంది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత గ్రీనిష్ ఉందో మన గార్డెన్, సూపర్ ఉంది. చూడండి ఇక్కడ దొండకాయలు, ఇక్కడ ఒకటి ఉందండి, ఇక అయిపోయినాయి దొండకాయలు అయితే. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ చిన్నగా లేతగా ఉందన్నమాట, అయిపోయినాయండి. ఇక్కడ బచ్చల కూర ఉంది, ఇది రేపు కట్ చేసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో ఈ బచ్చల కూర కట్ చేసుకుంటానండి. చూడండి ఎంత బాగా వస్తుందో, ఆకైతే సూపర్ వస్తుంది. ఇక చూడండి ఇక్కడ ఒక సొరకాయ రెడీ అయిపోయింది. ఇక చూడండి ఎట్లా వచ్చిందో, ఇక్కడ 3 పార్ట్స్ లెక్క వచ్చింది, ఎందుకో ఏమో ఇట్లా వచ్చేసింది. ఇక ఇక్కడ నేతి బీరకాయ చిన్నగా అయింది. ఇక ఇక్కడ కూడా నేతి బీరకాయ రెడీ అయిందండి. ఇగో ఇక్కడ కూడా ఒక నేతి బీరకాయ రెడీ అవుతుంది. ఇవి పాలినేషన్ చేసిన అనమాట, చేస్తేనే అవుతాయి, లేకపోతే రావట్లేదు. ఇక్కడ చూడండి ఇది ఎందుకో ఏమో పొట్టిగా అయిపోయింది సొరకాయ. ఇది కూడా పాలినేషన్ చేసిన నేతి బీర, ఇది కూడా రెడీ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ సొరకాయ, ఇది కూడా పాలినేషన్ చేసిన, ఇది కూడా రెడీ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న పిందె అవుతుంది. ఇట్లా అయితేనే ఉంటాయి అన్నమాట ఏదో ఒకటి. చూడండి ఇక్కడ ఇంకో క్యాబేజ్ అయితే రెడీ అయిపోయింది.
ఇక చూడండి ఎంత ముద్దుగా అయిందో. ఇది కూడా కట్ చేద్దాం. చూడండి ఎంత క్యూట్గా వస్తున్నాయో మన గార్డెన్లో అయితే క్యాబేజీలు. 2 క్యాబేజీలు అయితే అయిపోయినాయి రెడీ. ఇక్కడ శామగడ్డ కూర చూడండి ఎంత మంచిగా అవుతుందో. ఇది రేపు నేను ఇది కూడా కట్ చేసుకుంటా, ఇది రేపటి వీడియోలో. ఇప్పటికే చాలా లెంత్ అయిందండి. ఇప్పుడు ఖాళీ కొత్తిమీర కట్ చేసుకుందాం రండి. కొత్తిమీర ఉంది, కొన్ని బెండకాయలు ఉన్నాయి, కట్ చేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, కట్ చేద్దాం. రెండు మూడు బెండకాయలు ఉన్నాయండి, కట్ చేద్దాం. ఇవి పాత చెట్లు అందుకే ఇట్లున్నాయండి. ఇది కొత్తగా అయితే సీడ్స్ నాటుకున్నా, ఇప్పుడిప్పుడు మొలుస్తున్నాయి మళ్ళీ. ఎండాకాలము బెండ విత్తనాలు నాటుకోండి, బాగా వస్తాయి చూడండి. బెండకాయలు, గోకరకాయలు, ఆకుకూరలు, సొరకాయలు, బీరకాయలు ఇలాంటివన్నీ నాటుకోండి. చూడండి ఇగో ఇది కొత్త మొక్క. కొత్త మొక్కకు మంచిగా అయినాయి చూడండి. ఇగో ఇవన్నీ కొత్త మొక్కలే. ఇప్పుడు ఇవి చాలా రోజుల తర్వాత మంచిగా అవుతున్నాయండి. ఎండ కొడితేనే ఇప్పుడు మంచిగా అయినాయి. కొంచెం ఇంతకుముందు చలికాలం ఉండే కదా, అంటే పోయిన నెలల విత్తనాలు వేసుకుంటే అవి అందులోనే ఉండిపోయినాయి. కొంచెం ఎండ కొట్టిన తర్వాత మీదికి లేచినాయి చూడండి, మీదికి వచ్చేసినాయి చూడండి. మంచిగా ఎండ ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట ఈ బెండ మొక్కలకి. ఇట్లా కట్ చేసుకుంటేనే మళ్ళీ మంచిగా వస్తాయి. ఇక్కడ చూడండి వంకాయ మొక్క మళ్ళీ కొత్తది ఎంత బాగా రెడీ అవుతుందో, సూపర్. ఇది వేరే రకం అనమాట. ఇది ఎట్లా వస్తుందో చూడాలి. ఇది ఏం రకం కూడా నాకు గుర్తులేదు. మంచిగా వస్తుంది. ఇక్కడ ఒకటి పెట్టుకున్నా, అక్కడ ఒక డ్రమ్ములో నాటుకున్నా. ఎప్పటికీ మనకు ఏదో ఒకటి అయితే వస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం తెంపుకున్న మొక్కలు అయిపోయేటకలా ఇవి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకునే మొక్కలు పాతగా అయిపోయేసరికి ఇది కొత్తగా హీల్డ్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి కాకర మొక్క కొత్తది నేను నాటుకున్నా, ఇప్పుడు రెడీ అవుతుందండి. ఇట్లా ఒకటైతే పిందె వచ్చేసింది. ఇక చూడండి పిందె పొడవు రకం ఉన్నట్టున్నాయి ఇవి. ఎట్లయితే చూడాలి. ఇక్కడ పాత మొక్కకి కాకరకాయలు అయితే రెడీ అయినాయి. చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో ఎంత ముద్దుగా వస్తున్నాయో. ఈ చెట్టు పాతగైనా కొద్దీ తీసేద్దాం అనుకుంటున్నా, ఇక అట్లనే ఉంచినా అవుతున్నాయి కదండి. ఇక చూడండి ఎంత క్యూట్గా అయిందో కాకరకాయ. పాత మొక్కకి ఇంత మంచిగా అయింది చూడండి. కాకరకాయ అయితే సూపర్ వచ్చింది చూడండి. చూస్తారు కదా, చాలా హ్యాపీ ఉందండి. మన గార్డెన్లో కాకరకాయలు అయితే తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఇంత మంచిగా అయినందుకు సంతోషం అనిపిస్తుంది. ఇగో ఈడ కూడా ఒకటి ఉంది చూడండి. ఇగో లిక్విడ్ ద్రావణాలు ఇస్తున్నానండి. ఉల్లిపాయ పొట్టు, బియ్యం కడిగిన నీళ్లు ఇలాంటివి ఇస్తున్నా నేను. ఎండాకాలంలో లిక్విడ్స్ చాలా ఇవ్వాలి, ఇస్తే మొక్కలు మంచిగా ఉంటాయి. టైంకు వాటర్ పోయాలి. ఒక్కరోజు పోయలేరు అనుకోండి, మొక్కలు అయితే ఇంకా అవుట్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి చిట్టి ఉంది, ఇది పెరగదు, ఆగిపోయింది. ఇది ఒకటి చిట్టి ఉంది. ఇక్కడ చూడండి ఇట్లా తీగలు కిందికి పడిపోతే ఇట్లా మనము ఇట్లా మంచిగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చిక్కుడు చెట్టు చూడండి ఎంత మంచిగా అయిందో. ఇది 365 రోజుల చిక్కుడుగాయ చెట్టు. ఇది పూత అయితే మంచిగా వస్తుంది. ఇగో పిందెలు కూడా మంచిగా అయినాయి చూడండి, సూపర్ వస్తుంది. నేను నాటుకునేటప్పుడు వస్తుందో రాదో అనుకొని నాటుకున్నా, కానీ మంచిగా వస్తుంది. ఇక్కడ కాయలు అయినాయి చూడండి, సూపర్ అయినాయి. ఇక్కడ దాకా పూత వస్తుంది, క్యూట్గా భలే వస్తుందండి. ఇగో దీనికి కొంచెం కూడా పెస్ట్ లేదనమాట. మట్టిలో బలం ఉంటే ఇట్లా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. పెస్ట్ తొందరగా రాదనమాట, వస్తుంది కానీ తొందరగా రాదు, తట్టుకునే శక్తి ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ మొక్కకి ఒక కాకరకాయ ఉంది, కట్ చేద్దాం. ఈడొక్కటి ఉందండి, ఇగో ఇక్కడ ఒకటి ఉంది. ఇవైనా మనకు మన ఇంటి పూర్తికైతే సరిపోతాయి. ఈ మొక్క ఇది నాకు రెడ్ తోటకూర అని అప్పారావు సార్ అయితే నాకు సీడ్స్ ఒక 5-6 విత్తనాలు అయితే కవర్లు వేసి పంపించారు. అయితే నేను దీంట్లో ఈ టబ్లో వేసుకున్నానండి. ఈ టబ్లో వేసుకుంటే హార్వెస్ట్ కూడా మొత్తం నిండుగా మంచిగా వస్తే హార్వెస్ట్ చేసుకున్నా. 1-2 మొక్కలు అయితే వదిలేశానండి విత్తనాల కోసం. చూడండి ఎంత ఘనం వచ్చిందో, చూస్తురా మీరు? చూడండి ఇంత ఘనం విత్తనాలు వచ్చినాయో. దీంట్లో అయితే వేలు లక్షల విత్తనాలు ఉన్నాయండి. ఇదైతే కట్ చేద్దాము. ఇవైతే రెడీ అయిపోయినాయి. ఇక చూడండి విత్తనాలు అయితే రెడీ అయినాయి. చాలా రోజులు అయింది విత్తనాలు ఇంకా రెడీ కాలేవని అట్లనే ఉంచిన. చూస్తారు కదా విత్తనాలు.
ఎన్ని విత్తనాలు. ఇది కోయిగూర అని కొంతమంది అంటుర్రు, రెడ్ తోటకూర అంటుర్రు కానీ ఇది రెడ్, గ్రీన్ 2 రకాలు ఉంటదండి ఇది. మొత్తం గ్రీన్ ఉండదు, మొత్తం రెడ్ ఉండదు. ఇగో చూడండి కొంచెం రెడీ, చూడండి విత్తనాలు అయితే రెడీ అయిపోయినాయి. రెడీ అయినాయి చూడండి, ఇగో నల్లగా అయిపోయినాయి. ఇవైతే కట్ చేద్దామండి, కట్ చేసి సేవ్ చేద్దాం. ఇగో ఇట్లా చూడండి. చెప్పాను కదండి నేను వీడియో పెట్టినప్పుడు, అప్పుడు సార్ ఇచ్చిన విత్తనాలు నేను నాటుకునేటప్పుడు నేను నేనైతే చెప్పాను. ఏమని చెప్పానంటే, ఒక్కసారి ఎవరైనా మనకు సీడ్ ఇస్తే దాన్ని డెవలప్ చేసుకోవాలి, 10 మందికి మనం కొన్ని ఉంచుకొని 10 మందికి ఇవ్వాలి అని నేను విత్తనాలు నాటుకునేటప్పుడు నేను సేవ్ చేస్తా అని చెప్పిన. కంపల్సరీ నేను అన్నీ సేవ్ చేస్తున్నా చూడండి. నేను వాడుకోవడమే కాకుండా, నేను నాటుకోవడమే కాకుండా నలుగురికి ఇద్దామనే ఉద్దేశంతో నేను ఇట్లా సేవ్ చేసిన. చూస్తారు కదా ఎంత ఘనం వస్తాయో. అట్లా సేవ్ చేసుకోవాలి. మనం ఒకసారి ఎవరికైనా విత్తనం ఇస్తే అది మొత్తం సేవ్ చేసుకొని నలుగురికి ఇవ్వాలన్నమాట. అట్లా ఇస్తే బాగా. చూడండి ఇగో ఇక్కడ కూడా నేనైతే అట్లనే చేస్తానండి. ఎవరైనా సీడ్ ఇస్తే నా దగ్గర లేకుంటే ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్క అయితే నేను ఫస్ట్ సీడ్ కోసమే వదిలేస్తా. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మనం రెండోసారి ఆ సీడ్ డెవలప్ అయినాక మనం మొక్కలు నాటుకున్నాక మస్తు వస్తాయి, అప్పుడు మనం తినొచ్చు. ఫస్ట్ అయితే సీడ్ సేవ్ చేసుకోవాలి. చూస్తారు కదండి అసలు ఒక్క మొక్కకు ఎన్ని విత్తనాలు వస్తున్నాయో మీరే చూస్తారు కదా. ఇగో చూడండి ఎంత వస్తున్నాయో. ఇంకా టబ్బు నిండా అయిపోయినాయి. ఇది తీసేసుకుంటుంటే ఇన్ని విత్తనాలు ఏడొస్తుండే మనకి. ఉన్నదే ఒకటే మొక్క. ఈ ఒక్క మొక్కతోటి మనకైతే కర్రీకి అయితే ఏం సరిపోదు. ఇట్లా వదిలేస్తే ఎన్ని మొక్కలు వస్తాయి, చాలా వస్తాయి అన్నమాట. చూడండి చూడండి ఈ టబ్బు నిండా అయిపోయినాయి విత్తనాలు అయితే. ఇగో ఇట్లాంటి విత్తనాలు సేవ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఆగిన అందుకే మీకు అన్ని రకాలు ఇద్దామనే ఉద్దేశంతో నేను ఆగానండి. లేకపోతే ఎప్పుడో ఇచ్చేస్తుంటే. మీకోసమే, మీ మంచి కోసమే కొంచెం లేట్ చేస్తున్నా విత్తనాలు ఇవ్వడానికి. ఓకేనా. ఈ కొత్తిమీర పీకేసుకుందాము. ఇప్పుడు కొంచెం నీడలో వేసుకుంటే కొత్తిమీర వస్తుందండి. మరీ ఎండలో పెట్టుకోకండి. ఎప్పటికి వస్తుంది కొత్తిమీర, కానీ కొంచెం ఎండాకాలం తక్కువ వస్తుంది. కాకపోతే మనం షేడ్లో పెట్టుకోవాలి, పెట్టుకుంటే మంచిగా వస్తుంది అనమాట. వీడియో అయితే చాలా పెద్దగానే అయ్యేటట్టుందండి. మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. నేనైతే అన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తున్నా కదా మీకు. ఇక మనము హార్వెస్ట్ అంటే ఇది పంటకు సంబంధించిన వీడియో. చిన్న వీడియో లెక్క రాదండి. మనము రైతుల లెక్క చిన్న మినీ రైతులం మనం కూడా. మిద్దె తోట మీద పంట పండించుకునే వాళ్ళందరము మినీ రైతులం అన్నమాట. మనం రైతులం కాబట్టి పంట గురించి చెప్పడము, హార్వెస్ట్ చేయడము అనేది కొంచెం లాంగ్గానే ఉంటుంది వీడియోలు. వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి అందు గురించి చూడండి. మీరు కూడా ఇట్లా పంట పండించుకోండి. చూడండి ఎంత పంట మన ఇంట్లోనే పండితే ఎంత హ్యాపీగా ఉందో. నిన్న సాయంత్రం వాటర్ పట్టిన కాబట్టి కొంచెము తడి ఉంది. ఎండాకాలం అయితే సాయంత్రమే వాటర్ పట్టుకోవాలండి. పొద్దున లేచి చూస్తే గార్డెన్ అయితే సూపర్ అనిపిస్తుంది. చూడండి కొత్తిమీర చూస్తారు కదా. ఇప్పుడైతే ఒక్క దాంట్లో కట్ చేసుకున్నా కదా, ఇంకా కొంచెం ఇక్కడ ఉంది, ఇది కూడా కట్ చేద్దాం రండి. చూడండి ఎంత కొత్తిమీర వచ్చిందో మన గార్డెన్లో. ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన కూరగాయలు. చూడండి
కాకరకాయలు, బెండకాయలు, 4 రకాల వంకాయలండి. బ్లాక్ వంకాయలు రౌండ్‌వి, పర్పుల్ కలర్ రౌండ్ వంకాయలు, లాంగ్ వంకాయలు, మళ్ళీ ముల్లు వంకాయలు. 4 రకాల వంకాయలైతే ఇక్కడ నేను హార్వెస్ట్ చేసుకున్నా. మళ్ళీ కొత్తిమీరు, దొండకాయలు, 2 క్యాబేజీలు, కొంచెం విత్తనాల కోసం తోటకూర అంటే కోయి తోటకూర అంటారంట దీన్ని. కోయి తోటకూర అనమాట. అంటే ఎర్రగుంటది, కొంచెం గ్రీన్ కలర్ ఉంటదనమాట. చాలా బాగుంటది టేస్ట్ కూడా. విత్తనాలకైతే ఇది రెడీ చేసుకున్నానండి. మొత్తానికైతే ఈరోజు హార్వెస్ట్ ఇదే. కొత్తిమీర కూడా మంచిగా వచ్చింది చూడండి. సూపర్ వచ్చింది మన గార్డెన్లో హార్వెస్ట్. చూడండి ఎంత బాగుందో. చూసారు కదండి ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ ఎంత బాగొచ్చిందో. ఎన్ని రకాల కూరగాయలు వస్తున్నాయో చూడండి. వంకాయలని 4 రకాల కూరగాయలు, దొండకాయలు, బెండకాయలు, కాకరకాయలు మరియు క్యాబేజీ, మళ్ళీ కొత్తిమీర, మళ్ళీ విత్తనాల కోసం అయితే ఎంతగానో సీడ్స్ వచ్చినాయో చూడండి. తోటకూర సీడ్స్. చాలా హ్యాపీ ఉందండి నాకైతే. సూపర్ వస్తుంది గార్డెన్లో పంట. అంటే వారానికి 3 సార్లు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నా. ఎలా ఉందండి ఈ హార్వెస్ట్? నాకైతే చాలా హ్యాపీ ఉంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.